ఓకే. సో మనకి ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ఎందుకు వస్తాయి మనకు సైనసైటిస్లు, ఓకే, జలుబులు, లేకపోతే బ్రాంకైటిస్, ఆస్తమా, ఏంటి అన్ని, దీనికి కారణం ఏంటి, డస్ట్ అలర్జీలు, వీటన్నిటి కారణం ఏంటి, వీటి నుంచి ఎట్లా బయటపడాలి. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రూట్ కాజ్కి సిమ్టమ్కి తేడా తెలుసుకోవాలి. ఓకే. రూట్ కాజ్ అంటే ఏంటి, సిమ్టమ్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు జ్వరం వచ్చింది. జ్వరం అనేది సిమ్టమా, రూట్ కాజా? మీ బాడీలోను బ్యాక్టీరియానో ఫంగస్ వైరస్ ఏదో ఎంటర్ అయ్యి మీ బాడీని ఇబ్బంది పెడుతుంటే అప్పుడు మీ బాడీ టెంపరేచర్ని పెంచుతుంది, మన బాడీ యొక్క టెంపరేచర్ని. ఓకేనా? అంటే జ్వరం అనేది సిమ్టమ్, ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటి, బ్యాక్టీరియానో వైరస్ ప్యాథోజన్స్ అంటాం, ఏదో తెలియదు కానీ ఏదో ఒకటి మనకు జ్వరాన్ని క్రియేట్ చేసి ఉంటుంది. కానీ మనం ట్రీట్మెంట్ దేనికి ఇస్తాము, సిమ్టమ్కి ఇస్తాం. జ్వరానికి పారాసిటమాల్ వేసుకుంటాం కదా, జ్వరం తగ్గిపోవాలనేది మన ఉద్దేశం, బ్యాక్టీరియాని చంపేది కాదు. బాగా అర్థం చేసుకోండి. సరే, జలుబు వచ్చింది. జలుబు సిమ్టమా, రూట్ కాజా? మీ బాడీలో ఫ్లూ అంటాం, ఇన్ఫ్లుయెన్జానో ఫ్లూనో లేకపోతే వైరస్ అనుకోండి, వైరస్ మీ బాడీలోకి వస్తే దాన్ని పట్టుకునే ప్రయత్నం, దాన్ని ఆ, డయాబెటీస్ తీసుకుందాం. డయాబెటీస్ ఏదో జరిగింది బాడీలో, బ్లడ్లో గ్లూకోజ్ పెరిగింది. ఆ గ్లూకోజ్ని ఎలా తగ్గించాలో చూస్తున్నాం, సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం దీన్ని. సిమ్టమ్ని ట్రీట్ చేస్తున్నాం, రూట్ కాజ్ని కాదు. బాగా అర్థం చేసుకోండి. ఓకే. రూట్ కాజ్ని ట్రీట్ చేసేస్తే జీవితాంతం ఎందుకు వాడాలి టాబ్లెట్లు డయాబెటిక్ పర్సన్? డయాబెటిక్ ఎవరికైనా చెప్పారా మీరు నెల వాడి ఆపేయచ్చని? జీవితాంతం వాడుకోవాలని చెప్పింటారు, అవునా? బీపీ కూడా అంతే, అవునా? బీపీకి వాడుతున్న టాబ్లెట్లు కూడా జీవితాంతం, థైరాయిడ్కి వాడుతున్న టాబ్లెట్లు కూడా జీవితాంతం. జీవితాంతం వాడేదాన్ని ట్రీట్మెంట్ అనకూడదు, అవునా కదా? సిమ్టమ్స్ అంటాం. సింపుల్. ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. నేను టైకి టైట్ కట్టుకున్నాను అనుకోండి, మెడకి గొంతు నొప్పి వస్తుంది నాకు, టైట్గా కట్టుకున్నా. తగ్గాలంటే గొంతు నొప్పి ఏం చేయాలా, టై లూజ్ చేసుకుంటే చాలు. నేను ఎన్ని పెయిన్ కిల్లర్లు వాడినా, ఎన్ని టాబ్లెట్లు వాడినా, జీవితాంతం వాడుతున్నా కూడా నొప్పి అలాగే ఉంటుంది. ఎందుకు? టైట్గా ఉంది కాబట్టి. టైని లూజ్ చేసుకుంటే తగ్గిపోతుంది. అలాగే ఉంటాయి చాలా డిసీజెస్. కాకపోతే మనం అది అది వదిలేసి ఆ టైం గురించి ఆలోచించడం మానేసి పెయిన్ కిల్లర్లు వేసుకుంటూ ఉంటాం, ట్రీట్మెంట్ దానికి చేసుకుంటూ ఉంటాం. ఓకే. సో రెస్పిరేటరీ హెల్త్కి వస్తే అంటే మీకు అర్థం కావడానికి, బీపీ ఎస్ రివర్స్ చేసుకోవచ్చు, డయాబెటీస్ ఎస్ 100% రివర్స్ చేసుకోవచ్చు, బట్ కండిషన్ ఉంటుంది. ఓకే, దాని గురించి కూడా మాట్లాడదాం మనం. ఆ, కాకపోతే ఇప్పుడు రెస్పిరేటరీ హెల్త్ గురించి మాట్లాడినప్పుడు బేసిక్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే, మనం బ్రెత్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, నోటితో పీల్చడం వల్ల ముక్కుతో పీల్చడం వల్ల ఎంత తేడా ఉంటుంది. ముక్కుతో పీల్చడం వల్ల ఆ గాలి, దాంట్లో మన గాలిలో ఉన్న డస్ట్ అంతా, హెయిర్ ఉంటుంది మనకు నోస్లో, అది ఆపుతుంది కొంతవరకు. ఓకే. సో సైనసైటిస్ అని ఉంటాయి, ఒక 40 దాకా ఉంటాయి సంచులు, గాలి బుడగలు లాంటివి అనుకుందాం. వాటిల్లోకి వెళ్ళి ఎయిర్ డస్ట్ను క్యాచ్ చేసుకున్న తర్వాత, ఓకే, అక్కడ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి, అంటే హ్యూమిడిటీ అంటాం కదా, గాలిలోని తేమ శాతం మెయింటైన్ అయ్యి అప్పుడు లంగ్స్లోకి వెళ్తే హెల్తీగా ఉంటాం. నోటితో పీలిస్తే ఏమవుతుంది, ఇవన్నీ బైపాస్ చేసుకొని డైరెక్ట్గా వెళ్తున్నట్టు. అర్థమవుతుందా? సైనసైటిస్ అంటే ఏంటంటే గాలి దాంట్లోకి వెళ్ళి అక్కడ వైరస్లో బ్యాక్టీరియాలో ఆ తేమ పట్టుకొని, ఓకే, మళ్ళీ గాలి వెళ్తుంది. బట్ పట్టుకున్న దగ్గర ఆ తేమ ఆరలేదనుకోండి, మనకు తెలిసిందే, చలికాలం ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. బొద్దింకలు అలాంటివి కానీ, సింకుల దగ్గర కానీ మనం గమనిస్తే ఎక్కువ క్లీన్గా జాగ్రత్తగా ఉండాల్సింది చలికాలమే. ఓకే, ఫంగస్ ఎక్కువ తయారవుతుంటుంది. సో ఇక్కడ మనకి సేమ్ థింగ్, ఇక్కడ సైనసైటిస్లో కూడా మీరు కానీ అర్థం చేసుకుంటే, ఓకే, దానికి సొల్యూషన్ ఏంటి, సర్జరీ ఉంటుంది, అవన్నీ క్లీన్ చేస్తారు. అవన్నీ బ్లాక్ అయిపోయి ఉంటాయి, వాచిపోయి ఉంటాయి లోపల ఇన్ఫెక్షన్ వల్ల. ఓకే, అది క్లీన్ లేక. సో వాటన్నిటిని ఓపెన్ చేసి క్లీన్ చేసినాక మళ్ళీ వచ్చేస్తాయి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒకసారి చేస్తే తగ్గుతుంది అంటే రాదు, మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి. ఎందుకంటే పీల్చిన ప్రతిసారి గాలి అక్కడికి వెళ్తుంది, అక్కడ ఆగుతున్నాయి ఇన్ఫెక్షన్స్ అవి. సో మరి ఏంటి దానికి సొల్యూషన్ అంటే, సింపుల్ సొల్యూషన్ సైనస్కి ఏంటంటే గాలి ఎక్కువ పీలిస్తే తగ్గిపోద్ది, అంతే, అంత సింపుల్. ఓకే. మీరు ఫిజికల్ యాక్టివిటీ అంటే రెండు విషయాలు అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఒకటి ఇమ్యూనిటీ,
మీ బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే ఏం జరుగుతుంది అనేది ఒక రీజన్. ఓకే, ఒక కారణం అయితే. రెండోది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు జ్వరం వస్తుంది అనుకోండి, బయట నుంచి బ్యాక్టీరియా వచ్చిందనేది ఒక కారణము. రెండోది, నా బాడీ ఆ బ్యాక్టీరియాని టైంకి చంపేసి ఉంటే జ్వరం రాకూడదు. ఓకే, అది చంపలేకపోతే అది టైం తీసుకుంటుంటే జ్వరం వచ్చింది. రెండు గుర్తుపెట్టుకోవాలా. మన ఇమ్యూనిటీ వీక్గా ఉంది, జ్వరం వచ్చింది అంటే. అదేవిధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. చేతులు కడగలేదో, లేకపోతే వాటర్ ప్యూర్గా తాగలేదో, ఏదో జరిగింది, లోపలికి వచ్చేసింది ఏదో. అర్థమవుతుందా? వస్తూ ఉంటుంది, బట్ లిమిట్కి మించి వచ్చినప్పుడు జ్వరం వస్తుంది. అర్థమైందా? రెండు ఇంపార్టెంట్. ఇన్పుట్ ట్రిగ్గర్ ఏంటి, ఎందుకని జ్వరం వచ్చింది, ఆ ట్రిగ్గర్, జలుబు ఎందుకు వచ్చింది, ఆ ట్రిగ్గర్ ఎవరు. అదేవిధంగా ఇమ్యూనిటీ ఏం చేస్తుంది మరి, ఇమ్యూనిటీ పని ఏంటి, చంపాలి కదా వాటిని, ఎందుకు ఇది లేదు. ఈ రెండు కాకుండా మూడో ప్రాబ్లం ఉంటుంది, ఇమ్యూనిటీ ఎక్కువైపోవడం. అర్థమవుతుందా? ఇమ్యూనిటీ తగ్గిన ప్రాబ్లమే, ఎక్కువైపోయిన ప్రాబ్లమే. ఎక్కువ అయిపోవడాన్ని మనం ఆటో ఇమ్యూనిటీ అంటాం. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మన మీదే దాడి చేసే ప్రాబ్లమ్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. రేపు మాట్లాడదాం దాని గురించి డీటెయిల్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్. కోవిడ్ తర్వాత విపరీతంగా పెరిగిపోయినాయి కేసెస్ ఆటో ఇమ్యూనిటీ గురించి. ఓకే, రేపు మాట్లాడదాం దాని గురించి. సో రేపు ఎవరైనా మెసేజ్ పెట్టాలా, ఎందుకంటే చాలా ఉన్నాయి, ఏదో ఒకటి చెప్పేస్తాం. లేకపోతే నేను అప్పటికప్పుడు చూసుకొని చెప్పడం కాబట్టి ఏ టాపిక్ అనేది. ఓకే, సో బ్యాక్ వస్తే, ఓకే, ఈ ఇప్పుడు ట్రిగ్గర్ ఎవరు, ఎందుకని వస్తుంది ప్రాబ్లము, ఇమ్యూనిటీ ఏం చేస్తుంది, ఒకవేళ తక్కువ ఉందా లేదు ఎక్కువైపోయిందా, కరెక్ట్గా ఉంటే మాత్రం ప్రాబ్లం పెరగకూడదు. ఓకే, ఇప్పుడు మనం సైనసైటిస్కి వస్తే, మీరు గాలి పీల్చి ప్రాపర్గా వదిలితేనే అవి ఎండిపోతాయి. ఇప్పుడు మీరు చెమ్మ ఆరాలనుకోండి ఎక్కడైనా, ఫ్యాన్ పెడితే ఏమవుతుంది, బట్టలు ఆరాలి, ఫ్యాన్ వేస్తాం, చలికాలం ఎండ ఉండదు కాబట్టి ఫ్యాన్ వేస్తే ఆరిపోతాయా. సో ఎప్పుడైతే తేమ ఉండదో అక్కడ ఫంగస్ ఉండదు. మీరు తేమ గుడ్డలు పక్కన పడేయండి, బూజు పడుతుందా, లైట్గా 2-3 రోజులు వదిలేయండి, స్టార్టింగ్ స్మెల్ వస్తుంది, బూజు. సేమ్ అదేవిధంగా సైనసైటిస్, మనము గాలి ఎక్కువ పంపిస్తే, వాటిని ఆర్పితే, ఆర్పితే అంటే చెమ్మ లేకుండా చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఓకే, బట్ ఒకసారి పర్మనెంట్, ఒకసారితో అయిపోతుందా అంటే మళ్ళీ మళ్ళీ జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ అది. మీరు గాలి పీల్చిన ప్రతిసారి గాలిలో నుంచి తేమ వెళ్తుంది, వైరస్ బ్యాక్టీరియాలు వెళ్తాయి, వాటిని క్యాచ్ చేసుకుంటుంది, అక్కడ తేమ ఉంటుంది, దాన్ని ఆర్పాలి. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే, మీరు గాన బ్రీతింగ్ మీద ఫోకస్ చేయగలిగితే, అంటే వాకింగో, జాగింగో, బ్రిస్క్ వాకింగో, లేదు ప్రాణాయామో, లేదు ఇప్పుడు మనం చేస్తున్న విమ్ హాఫ్ మెథడో గాలికి. ఓకే, ఇట్లా గాలి ఎక్కువ పీల్చి వదిలినప్పుడు ఏమవుతుంది, మీరు ఈ మెథడ్ని, విమ్ హాఫ్ మెథడ్ని 2 to 3 times a day, ఓకే, చేసుకుంటారండి. ఒక నెల తర్వాత సైనస్ మీకు ఉంటే అప్పుడు మాట్లాడండి మాతో. ఉండదు, ఇంకా అంత సింపుల్. దానికి టాబ్లెట్లు అవసరం లేదు, మెడిసిన్ అవసరం లేదు. కాకపోతే అవాయిడ్ చేయాల్సినవి ఏంటి, కోల్డ్ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ లాంటివి అవాయిడ్ చేయండి. ఓకే, అనవసరం అది. రెండోది ఏంటి, ఇమ్యూనిటీ మీద వర్క్ చేయాలి. మీ ఇమ్యూనిటీ వీక్గా ఉందని అర్థం. ఓకే, దాని మీద ఏమేమి ఇమ్యూనిటీ అనేది ఏది ఉందో అదే తినేస్తే వచ్చేస్తుందని కాదు. లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలా. మీ గట్ క్లీన్గా ఉందా, ప్రాపర్గా నిద్రపోతున్నారా, వాటర్ ఇంటేక్ బాగుందా, ఫైబర్ రిచ్ ఫుడ్ తింటున్నారా, ఇన్ని ఉంటాయి ఇమ్యూనిటీకి. అర్థమవుతుందా? ఇమ్యూనిటీ అనేది అది ఏందో బలం మాత్రలాగా ఒక మాత్ర వేసుకుంటే రాదు, బాగా అర్థం చేసుకోండి. లైఫ్ స్టైల్ మార్పులు చేసుకుంటే, మీరు నిద్ర సరిగ్గా పోకపోయినా మీ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయిపోయినట్టే. అర్థమవుతుందా? సో ఇది చాలా ఉంటాయి ఇమ్యూనిటీకి. దాని గురించి కూడా ఒకరోజు మాట్లాడదాం, ఇమ్యూనిటీ గురించి. ఓకే, సో ఇది సైనస్కి. ఓకే, బ్రాంకైటిస్ కానీ ఆస్తమా కానీ ఏంటి అంటే, మనకు గాలి వెళ్ళేదానికి పైపులు ఉంటాయి. ఓకే, ఇప్పుడు లంగ్స్ ఎలా ఉంటాయి, ఒక చెట్టు తీసుకుందాం. చెట్టు ఎలా ఉంటుంది, ఒక పెద్ద మొదలు అంటాం కదా, పెద్దది ఉంటుంది, దాని తర్వాత చిన్న కొమ్మలు, దాని తర్వాత ఇంకా చిన్న కొమ్మలు, దాని తర్వాత ఆకులు, అంతే కదా లాస్ట్. ఒక చెట్టుని, పెద్ద చెట్టుని తీసుకొని కట్ చేసి కింద తిప్పించి పట్టుకున్నాం అనుకోండి, మొదలు ఉంటుంది, తర్వాత పెద్ద కొమ్మలు, తర్వాత అలా ఉంటాయి లంగ్స్ ఎగ్జాక్ట్గా. పెద్ద పైప్ ఉంటుంది ఇక్కడ, ట్రాకియా, దాని తర్వాత చిన్న కొమ్మలు, దాని తర్వాత ఇంకా చిన్నవి, దాని తర్వాత ఎడ్జిల్లో అల్వియోలి అంటాం మనం. ఓకే, లంగ్స్లో గాలి, కార్బన్ డైఆక్సైడు, ఆ, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగే ప్లేస్ అనమాట. ఎగ్జాక్ట్గా చెట్టుని తిప్పించి పెట్టుకుంటే ఎట్టుంటుందో అట్ట మన లంగ్స్ ఉంటుంది. సో ఈ గాలి వెళ్ళే గొట్టాల పైన నర్వ్స్ ఉంటాయి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి పైపు, గాలి వెళ్ళే పైపు, దీని మీద ఒక నరం ఉంటుంది ఇట్లా చుట్టుకొని. ఇప్పుడు ఈ నరం ఇట్లా ప్రెస్ చేసేసింది అనుకోండి, ఈ నరం ఇన్ఫ్లమేట్ అయితే, నరం వాచితే ఏమవుతుంది, దీన్ని ప్రెస్ చేస్తుంది. అప్పుడు మీకు గాలి వెళ్ళడానికి ప్లేస్ ఉండదు. మీకు అర్థమవుతుందా? ఆస్మా అంటాం దాన్ని. గాలి మీకు ఆడదు, అప్పుడు ఏం చేస్తారు, స్టెరాయిడ్ ఉంటుంది కదా, ఇన్హేలర్. ఓకే, కాస్ట్కో స్టెరాయిడ్స్ ఒకసారి అవి వాడామంటే, డైలేటర్స్ అంటే ఇవి ఉబ్బుతాయి. అంటే దీని మీద ఎఫెక్ట్, ఆ నరాల వాపు అనేది తగ్గింది అనుకోండి, టెంపరీగా అది తగ్గితే ఏమవుతుంది,
మీకు గాలి ఫ్రీగా వెళ్తుంది, అలా గాలి ఆడుతుంది. లేకపోతే ఏమవుతుంది, గాలి ఆడకుండా చనిపోతుంది. మామూలుగా ఆస్తమాలు మీరు వాడుతుంటారు చూసుంటే, ఇన్హేలర్స్ కదా. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, దానికి కారణం ఎవరు ఇక్కడ అని చూస్తే ఇన్ఫ్లమేషన్ అనేది కారణం. ఆస్తమా కానీ బ్రాంకైటిస్ కానీ కారణం ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? వాపు అనుకోండి. మనం నరాల వాపుని సిఆర్పి అంటాం. సిరియాక్టివ్ ప్రోటీన్ ఒక రీడింగ్ ఉంటుంది. మీరు మర్చిపోయినా బ్లడ్ రిపోర్ట్లు తీసుకున్నారా లేదా? లేకపోతే తీసుకుంటే మీకు ఒకవేళ ఉంటే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ మీకు అర్థమవుతుంది. లేకపోతే ఎందుకు వింటారు? ఏదో చెప్తున్నారులే మనకేమనుకుంటాం కదా. మీ రిపోర్ట్లో కానీ మీ సిఆర్పి ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలనేది. అందుకనే నేను అనేది, లేకపోతే మీరు అనవసరంగా వింటున్నట్టు ఇవ్వండి. మీకు ఏది కావాలో కూడా తెలియదు, బట్ వింటున్నారు అన్నీ అని. అందుకనే ఐ రికమెండ్ యూ ఆ రిపోర్ట్ పెట్టుకుంటే ఏవేవైతే అబ్నార్మాలిటీస్ ఉన్నాయో మీకు దాంట్లో మెన్షన్ చేస్తారు బోల్డ్ కలర్లో. మీకు కూడా చూస్తే అర్థమవుతుంది ఏ ఏ రీడింగ్ ఎక్కువ ఉన్నాయి. అవన్నీ నోట్ చేసుకుని ఒకసారి కోచ్తో మాట్లాడితే చెప్తారు. సో ఇప్పుడు నేను చెప్పేది వాటికి రిలేట్ అవుతుంది మీకు కానీ అర్థం చేసుకుంటే మీరు. ఓకే. సో సిఆర్పి కానీ ఇవన్నీ కూడా మార్కర్స్ అంటాం. ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అని ఉంటాయి బాడీలో. అవి ఏం చెప్తాయి మనకు? ఈఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేషియో అని ఒకటి ఉంటుంది, సిఆర్పి అని ఒకటి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఏం చెప్తాయి? ఆర్హెచ్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది. ఓకే. ఐజీఈ అని ఒకటి ఉంటుంది. ఇలాంటివన్నీ ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటాం. ఓకే. యాంటీబాడీస్కి ప్యారలల్గా జరుగుతుంటాయి ఇవి. అంటే మన బాడీ రెండు రకాల రూట్లు తీసుకుంటుంది. ఒకటి అహింసా మార్గం, ఒకటి హింసా మార్గం, ఇమ్యూనిటీ. ఓకే. సో అహింసా మార్గం అంటే యాంటీబాడీస్ అట్లా అలా తగ్గించడం ప్రాబ్లమ్ని. హింస మార్గం అంటే దాన్ని ఇన్ఫ్లమేటరీ మోడ్ అంటాం. అక్కడ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేటివి వస్తాయి, బాడీకి డ్యామేజ్ దానివల్ల. హింస జరగడం అంటే డ్యామేజ్, అది రేపు మాట్లాడదాం ఆటో ఇమ్యూనిటీ గురించి. ఓకే. సో నార్మల్ వేలోకి వెళ్ళి తగ్గించుకోవాలా, ఉండాలా బాడీలో అంటే ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇమ్యూనిటీని ఫోకస్ చేయాలి, డెఫినెట్గా ఇమ్యూనిటీ మీద వర్క్ చేయాలి, ఈ ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవాలి. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏమంటే, బ్రీతింగ్కి సంబంధించిన అలర్జీస్ కానీ, అర్థమవుతుందా, ఆస్మా, బ్రాంకైటిస్, ఈవెన్ సైనస్, ఇవన్నీ కూడా మెజారిటీ రీజన్ ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఓవర్గా రియాక్ట్ అవ్వడం వల్ల, బాడీ సెన్సిటివ్గా ప్రతి చిన్నదానికి ఎక్కువగా రెస్పాండ్ అవుతుండడం అనేది ప్రాబ్లం. ఓకే. సో దానికి ఏం చేయాలంటే మీ వైటమిన్ డి లెవెల్స్ చెక్ చేసుకోవాలి. మీ వైటమిన్ డి లెవెల్స్ ఎవరికైతే 60-70 కంటే తక్కువ ఉంటాయో మీరు యు ఆర్ మోర్ ప్రోన్ టు బ్రీతింగ్ ఇష్యూస్. ఓకే. బ్రీతింగ్ ఇష్యూస్ అంటే బాడీ ఊరికే రెస్పాండ్ అవుతుందని అర్థం. చిన్నదానికి పెద్దదానికి తుమ్ములు కారడాలు ఇవన్నీ వస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఫస్ట్ మీ వైటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటాయి. ఓకే. ఫస్ట్ దాన్ని ఫిక్స్ చేసుకోవాలా. ఎందుకంటే వైటమిన్ డిని మనం ఇమ్యూనో మాడ్యులేటర్ అంటాం. రేపు దాని గురించి ఇంకొంచెం డీప్గా మాట్లాడదాం. దాన్ని ఇమ్యూనో మాడ్యులేటర్ అంటారు, చాలా అవసరం అది. అర్థమవుతుందా? సో ముందుకు వస్తే మనకు ట్రిగ్గర్స్ ఏంటి, ఎందుకు వస్తుంది తుమ్ములు జలుబులు అంటే, మనం ఒకసారి మన ఇంటిని చెక్ చేసుకోవాలి. ఓకే. కర్టన్లు ఉంటాయి, చాలా రోజుల నుంచి క్లీన్ చేసి ఉండం. ఫ్యాన్ మీద దుమ్ము ఉంటుంది, అది క్లీన్ చేసి ఉంటాం. ఏసీలో ఫిల్టర్స్ క్లీన్ చేసి ఉండము. ఓకే. కిటికీ దగ్గర ఒకవేళ చెట్లు లాంటివి పోలన్ గ్రెయిన్స్ అంటాం. ఓకే. చెట్లు పువ్వులు లాంటివి ఉంటే దాంట్లో నుంచి కానీ, ఓకే, లేదు బెడ్షీట్లు ఎన్ని రోజులైందో దాన్ని ఎదిలిస్తున్నప్పుడు కానీ, మీకు అర్థమవుతుందా? సరిగ్గా క్లీన్గా లేకపోతే కొన్ని ఇవి ఉంటాయి కదా, ఫాల్ సీలింగ్స్లో గ్యాప్లు ఉంటాయి, ఆ గ్యాప్లో దుమ్ము చేరిపోయినా కానీ ఇవన్నీ క్లీన్ చేసుకోలేదు అనుకోండి, ఆ దుమ్ము అనేది ట్రిగ్గర్ లాగా అనుకోండి. ఓకే. సో మీ ఇమ్యూనిటీ బాగున్నప్పుడు అది రాదు, ఇమ్యూనిటీ వీక్ అవ్వగానే మీకు ఇవి స్టార్ట్ అవుతాయి. దిస్ ఈజ్ వాట్ మీరు అర్థం చేసుకోవాలి. చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి అట్మాస్ఫియర్లో మళ్ళీ అగైన్ ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో అంటే నేను చెప్పేది ఏమంటే ఇక్కడ మీకు ఈ ట్రిగ్గర్స్ని ఫోకస్ చేయాలి. వైటమిన్ డి అనేది వన్ ఆఫ్ ద సొల్యూషన్ అన్నిటికీ కలిపి. అంత అంటే రెస్పిరేటరీ సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి వైటమిన్ డి కెన్ కంట్రోల్ దట్. ఎప్పుడు అది కానీ ఒక 70-80లో ఉన్నిందంటే 10, 12, 9 పెట్టుకొని మీరు బ్లడ్ టెస్ట్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. 87% ఆఫ్ ఇండియన్స్ వైటమిన్ డి డెఫిషియెంట్ అంటే మీరు అందరికి కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఏమన్నా ఈ మధ్య డాక్టర్ చెప్పేదన్నా కోర్స్ వాడి ఉంటే తప్ప, అదర్వైజ్ మీ వైటమిన్ డి లెవెల్స్ 30 లోపలే ఉంటుంది. ఫస్ట్ దాన్ని పెంచుకోవాలి. ఓకే. రెస్పిరేటరీకి సంబంధించి ఎవరున్నా కూడా వీడియో ఉంది, నేను ఒక 1 అవర్ చేస్తున్నాం రెస్పిరేటరీ హెల్త్ మీద సెషన్, ఒకసారి అడగండి మీ కోచెస్ని, ఇస్తారు. ఓకే. బట్ ఫస్ట్ రిపోర్ట్ తీసుకుంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఓకే. సో ఇది బేసిక్స్. ఓకే. రేపు ఇంకొంచెం డీటెయిల్గా మాట్లాడదాం, ఆటో ఇమ్యూనిటీలో మాట్లాడేటప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి మీకు. ఓకే. బ్రీతింగ్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్. నోటితో పీల్చుకోవడం మానేసి ముక్కుతో పీల్చుకోవడం. అండ్ ఈ విమ్ఫాప్ మెథడ్ని ఎవరైతే 2 to 3 టైమ్స్ రెగ్యులర్గా ఓకే చేస్తారో, ఓకే, డెఫినెట్గా మీరు రెస్పిరేటరీ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చేస్తారు. అద్భుతమైన ప్రాసెస్ ఇది, అందుకని అది రోజు చేపిస్తుండేది. ఓకే. మీరు ఎందుకంటే బ్రీతింగ్కి సంబంధించి చాలా ప్రాబ్లమ్స్, హెడ్ ఏక్లు అన్నీ కూడా బ్రీత్ సరిగ్గా లేకపోతున్నాయి. ఓకేనా? సో డన్.
టైం అయిపోయింది. రేపు మనం విల్ కనెక్ట్ విత్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. రేపు ఇంకా మంచి టాపిక్ ఉంది. ఓకే, అండ్ హెల్త్ కూడా రేపు మాట్లాడదాం, ఆటో ఇమ్యూనిటీ గురించి. ఓకే, డన్.